హాయ్ అండి. ఈరోజు వీడియోలో 40+ సైజ్ వస్తే ఏ మెథడ్‌లో మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి, చెస్ట్ దగ్గర పట్టేయకుండా ఉండడానికి మనం ఎలా బ్లౌజ్‌ని కట్ చేసుకోవాలో కూడా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మనకి 2 పీస్‌లు అయితే ఇచ్చారు లైనింగ్ కోసం. అంటే ఒకటి హ్యాండ్‌కి, ఇంకొకటి వచ్చేసి బాడీ పార్ట్‌కి అనమాట. హ్యాండ్ కోసం తీసుకున్న ఈ క్లాత్‌ని ఫస్ట్ అయితే 4 ఫోల్డింగ్ అయితే చేసేసాను. ఎందుకంటే 2 హ్యాండ్స్ కదా! లెఫ్ట్‌కి ఒక హ్యాండ్, రైట్‌కి ఒక హ్యాండ్ కదా! అందుకు 2 హ్యాండ్స్ అయితే రెడీ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. మిగతాదంతా కూడా ఆపోజిట్‌లో ఉండాలి. ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్‌గా రావడానికి ఎల్ స్కేల్ సహాయంతో అయితే నీట్‌గా లైన్ వేసుకొని క్లాత్‌ని కట్ చేసుకోండి. నాకు బోర్డర్ వచ్చిందండి హ్యాండ్‌కి. తిప్పేసుకుంటే సరిపోతదనమాట. ఒక కుట్టు వేసేసుకొని తిప్పేసుకుంటే సరిపోతది కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ అయితే తీసుకున్నాను. హ్యాండ్ హైట్ పెంచమన్నారు. అందుకు నేను ఒక 1/2 ఇంచ్ అయితే పెంచాను. తర్వాత మనం తీసుకునే హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి కిందంతా ఉన్నాయి కదా మార్కింగ్స్, అవన్నీ వదిలేసి అక్కడి నుంచి పట్టుకుని పైన స్ట్రైట్‌గా ఒక లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. ఓకేనా? పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు మనకి దగ్గర దగ్గర 9:15 అలా వస్తుందన్నమాట. 9:15 లేదంటే 9:30 వచ్చింది. 9:30 కన్నా ఎక్కువ. 9 మీద 6 గీతలు. చంక డౌన్ వచ్చేసి మనం 3:30 ఇంచులు తీసుకోవాలి. ఎందుకంటే 9వ నెంబర్‌తో వచ్చింది కదా! అందుకుని. ఇక్కడ కూడా మనకి 3:30 వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. క్రాస్‌గా 9 మీద 6 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేయండి. ఓకేనా? క్రాస్‌గా. తర్వాత స్ట్రెయిట్‌గా చూసుకోండి. ఎంత వచ్చినా పర్లేదు. సగానికి ఒక ఫోల్డ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసేయండి. ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసేసుకోండి. కార్నర్ దగ్గర నుంచి ఇలా కార్నర్ దగ్గర నుంచి 2 ఇంచులకు మార్కింగ్ వేయండి. 9వ నెంబర్ కదా! అందుకుని షోల్డర్ దగ్గర 1 ఇంచ్ అనమాట. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇదిగోండి ఇలా ఓపెన్ అది మన కర్వ్ స్కేల్ తోటి షోల్డర్ దగ్గర 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా కర్వ్ తిప్పేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ని ఉల్టా తిప్పేసుకుని షేప్ అనేది తీసేసుకోండి. తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, హ్యాండ్ లూజ్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. చూసారా ఎంత పెద్దగా ఉందో హ్యాండ్ లూజు. నాకు ఇంకా ఖర్చులు ఎక్కువ పడతాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి. మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కరువు తిరిగిన చోట స్ట్రేట్గా ఒక లైన్ వేసాం కదా, కరువు తిరిగిన చోట ఒక 1/2 ఇంచు లోతు, ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి 1 ఇంచు. ఏ సైజు వాళ్ళకైనా అంతే. ఈ సైజు ఆ సైజు అని ఏమీ లేదు. ఏ సైజు వాళ్ళకైనా అంతే. మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి. అంతే. ఒక ముడత కూడా రాదండి. పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఫిట్టింగ్ అనేది. ఓకేనా? ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకుని సైడ్కి అతుకులు పడతాయి. ఇది అయిపోయిన తర్వాత 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా లోత్ అనేది కట్ చేసేయండి. ఇలా లోత్ అనేది కట్ చేసేసుకోవాలి. మనకి కట్ చేసిన పీసు ఎలా వస్తుందంటే ఐబ్రో షేప్లో వస్తుంది. తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. కానీ లోతు మనకి సైడ్కి అతుకులు పడుతుందని చెప్పాను కదా, ఇక్కడే కట్ చేసేసుకుంటాను. మనకి క్లాత్ ఉంది కదా, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. ఇలా పెట్టేసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఓపెనింగ్స్ అనేవి మన ఆపోజిట్లో ఉండాలి. ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. ఇలా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా నేను అయితే ఒక 1 ఇంచ్ తీసుకున్నాను. 1 ఇంచ్ తీసుకున్న తర్వాత కింద ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. హైట్ పెంచడానికి ఇంకొక 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. హైట్ పెంచమన్నారు అందుకుని. ఇది కూడా అయిపోయింది. మనం తీసుకున్న ఆది బ్లౌజులో బ్యాక్ పార్ట్ చూడండి, ఇది ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ హైటు కింద ఖర్చులు వదిలేసాను, పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసుకున్నాను. స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా, వీపు పార్ట్ దగ్గర సగానికి ఫోల్డ్ చేసుకుని వీళ్ళు నెక్ కూడా దింపమన్నారండి. హైట్ పెంచినప్పుడు నెక్ కూడా దింపమంటే దింపాలన్నమాట. దింపాను నెక్ కూడాని. తర్వాత కింద నుంచి చూసుకోవాలి. పెద్ద సైజు బ్లౌజ్ కదా, మనం నెక్ కింద నుంచి చూసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? నాకు 21.5 వచ్చింది. అంటే ఎంత? 10 మీద 7 గీతలండి. ఓకేనా? ఇదే మార్కింగ్ కింద కూడా వేసుకోండి. 10 మీద 7 గీతలకైతే మార్కింగ్ వేసుకోండి. ఇలాగా 10 మీద 7 గీతలు. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసేసుకోండి. అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా 10 మీద 7 గీతలకి మార్కింగ్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత నెక్ డీప్ చెప్పాను కదా,
మనం వాళ్ళు దింపమంటే దింపాలి, వద్దంటే దింపకూడదు అనమాట. సో వాళ్ళ నెక్ కిందకి దింపమన్నారు, దింపాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోండి. 40+ సైజు కాబట్టి 2.5 ఇంచులు అయితే తీసుకోవాలి. ఇలాగా 2.5 ఇంచులకి మార్కింగ్ వేయండి. ఈ కింద వచ్చేసి 3.5 ఇంచులండి, 3.5 ఇంచులు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. మనకి స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోవాలి ఇలాగా. ఓకేనా? కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. తిప్పుకున్న తర్వాత షోల్డరు నేను నెక్ పక్కన ఒక పావించి ఉంచాను కదా ఖర్చు కోసం, అక్కడి నుంచి కొలవాలి. ఓకేనా? అక్కడి నుంచి కొలవాలన్నమాట. ఇలాగా ఇలా కొలుచుకుంటే సరిపోతుంది ఖర్చులతో కలిపి. ఫుల్ షోల్డర్ నాకు ఎంత వచ్చింది? 6.5 ఇంచులు వచ్చిందండి. 6.5 ఇంచులు. ఇక్కడ కూడా 6.5 ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా? చంక డౌన్ వచ్చేసి నేను 6.25 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. చూద్దాం కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో లేదో చెస్ట్ లూజ్కి, లేదంటే కొంచెం కిందకి పైకి దింపాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. మళ్ళీ 6.25కి అయితే మార్కింగ్ వేయండి. 6.25కి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. కార్నర్ దగ్గర నుంచి చెప్పాను కదా, కార్నర్ దగ్గర నుంచి మార్కింగ్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలాగా ఇలా నీట్గా తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. ఇప్పుడు నాకు 9 మీద 6 గీతలకి మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మనకి కరెక్ట్గా వచ్చినట్టు. లేదంటే మళ్ళీ కొంచెం కిందకి కొంచెం పైకి అలాగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. లేదంటే మ్యాచ్ అవ్వదు. నాకైతే మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు నడుము లూజ్ చూసుకుందాం. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. ఇలా కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఇది చూడండి. ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. నాకు వచ్చేసి 36 ఇంచులు వచ్చింది. 4వ భాగం 9 ఇంచులు, డాట్ కోసం 1 ఇంచు కప్పితే 10 ఇంచులు. అందరికీ నడుము లూజు సమానంగా ఉంటుందని గ్యారంటీ లేదు. ఓకేనా? సో నేనైతే 10 ఇంచులకి అయితే మార్కింగ్ వేసాను అనమాట. ఇక్కడ 10 ఇంచులకి సగానికి ఫోల్డ్ చేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా నీట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకుని అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి నేను 4 ఇంచులు తీసుకున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా. ఓకేనా? ఇటు సైడ్ కూడా అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి బ్లౌజ్ మీ దగ్గరికి వస్తుంది, కొంచెం లేట్ అయినా సరే. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడే చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలాగా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి, కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి. ఎందుకో తెలుసా? ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్, పైగా క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసుకోండి. ఈ చంక దగ్గర నుంచి మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా ఇలాగా. ఓకేనా? ఇటు సైడ్ కూడా అంతే. ఇలా మొత్తం సైడ్ కూడా అంతే. ఈ సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. అదే ప్రిన్సెస్ కట్ అయితే 1 ఇంచు. ఓకేనా? ఇలాగా వీపు పార్ట్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకోండి. ఇలా 3 చోట్ల మార్కింగ్ వేసుకుంటే చంక దగ్గర లోతు అనేది తీసుకుంటానికి ఈజీగా ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ లోతు రెండో లైన్ దగ్గర, అంటే రెండో మార్కింగ్ దగ్గర లోతు తీసుకోవాలన్నమాట. ఇలాగా చూస్తున్నారు కదా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి, ఎందుకంటే షేప్ బెల్ట్కి జాయిన్ చేయాలి కదా. నాకు 13.5 వచ్చింది. పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని 13.5కి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలాగా. ఓకేనా? ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాగా ఓకేనా. ఫ్రంట్ పార్ట్ కూడా లో తీసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి. అలా పెట్టేసుకుని ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి. అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రైట్గా చూసుకోండి. స్ట్రైట్గా చూసుకుంటే ఎంత వస్తుంది, నాకు 7.5 ఇంచులు వచ్చింది. 7.5 ఇంచులు వచ్చిందండి. 7.5 ఇంచులు అంటే 7.5 కన్నా ఒక 2 గీతలు ఎక్కువే తీసుకోవాలి. ఎందుకంటే నేను నెక్ దగ్గర స్లోప్ ఇస్తాను కదా, 7 మీద 7 గీతలు అయితే తీసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇలా మొత్తం కూడా ఇలాగా ఓకేనా. కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి. కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుని మన వైపు నుంచి 2.5 ఇంచులు, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు అంతే. హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా షేప్ ఇచ్చేసేయండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు వదిలేసి రెండింటి మధ్యలో ఒక మార్కింగ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 3వ మార్కింగ్, ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా ఓకేనా. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలాగా నాకు వీ షేప్ దగ్గర అతుకు పడుతుంది. చాలా వీడియోస్లో, షార్ట్ వీడియోస్లో కూడా చెప్పాను దీన్ని ఎలాగా కవర్ చేసుకోవాలి అనేది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఓకేనా. షార్ట్స్లో చెప్తూ ఉంటాను, లాంగ్ వీడియోస్లో కూడా చెప్పాను. ఈ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇలా ఈ అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని చూడండి, ఒక 1/2 ఇంచు టేపుని పైకి వదిలేస్తే నాకు 2.5 ఇంచులు రావాలి. నాకు కొంచెం ఎక్కువ వచ్చిందనమాట. సో కాబట్టి ఇక్కడ కట్ చేసేస్తున్నాను, పొడుగు ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ షేప్ బెల్ట్ 2.5 ఇంచులు ఉంటేనే బాగుంటుందండి. అంతకంటే ఎక్కువ ఉన్నా బాగోదు, తక్కువ ఉన్నా కూడా బాగోదు అనమాట. సో నేనైతే కొంచెం ఒక క్రాస్గా కట్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం కూడా అంతే. సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకుందాం. షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కూర ఉన్న క్లాత్ని 1.5 ఇంచు వెడల్పుతోటి కట్ చేసుకోవాలి. కూర ఉన్న క్లాత్ని, ఎందుకంటే వీ పార్ట్లో జాయిన్ చేసుకోవాలన్నమాట, బాగా యూజ్ అవుతుంది. ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే. చూడండి, నాకైతే షేప్ బెల్ట్కి క్లాత్ లేదు, అందుకని వేరే కలర్ క్లాత్ అంటే హ్యాండ్కి వాడాను కదా, ఆ క్లాత్ తీసుకుంటున్నాను. పొడుగు వచ్చేసి 11.5 ఇంచులు తీసుకోండి. సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు, 2.5 ఇంచులు. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచులు, ఇది వచ్చేసి 2.5 అంతే. 3.5 ఇటు సైడ్ 2.5, షేప్ దగ్గర 2.5. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలాగా ఓకేనా. ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేద్దాం. ఇది వచ్చేసి చాలా తక్కువ పీస్ అండి, అయినా సరే మనం రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా 4 ఫోల్డింగ్ చేసేసాను. చేసేసుకుని దీని మీద హ్యాండ్ పెట్టేశాను.
హ్యాండ్ పెట్టేసుకుని కట్ చేశాను ఫస్ట్ హ్యాండ్ అయితేని. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ కోసం మనం ఎక్కువ ఇబ్బంది పడక్కర్లేదు. ఎడమ చేతి వైపుకి వచ్చేదేమో నెక్ దగ్గర కట్ చేస్తాం కదా, ఆ పీస్ కట్ చేసేసుకోవచ్చు. అయితే ఇంకొక పీస్ మీరు కావాలనుకుంటే ఇదే కలర్ తోటి వేరే ఫ్యాబ్రిక్ ఏదైనా వాడచ్చండి. పళ్ళు వైపుకి వెళ్ళిపోతుంది కదా, కానీ కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. వాళ్ళు వద్దు అన్నారు అంటే మాత్రం, అతుకులతో వద్దు అంటే మాత్రం బ్లౌజ్ అవ్వదని చెప్పేసేయండి. ఈ కస్టమర్ ఏంటంటే అతుకులు పడినా పర్లేదు, నాకు బ్లౌజ్ రెడీ అవ్వాలి, శారీ మీద బ్లౌజ్ అనమాట ఇది. సో చెప్పారండి, అందుకని నేను ఇలాగ కొన్ని అతుకులు పడినా కూడా నేనైతే ఎడ్జెస్ చేసి కుడుతున్నాను. మళ్ళీ చెస్ట్ చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా అని. కరెక్ట్గానే వచ్చింది. కటింగ్ అంతా చేసిన తర్వాత చెక్ చేసుకుంటూ కూడా ఎలాంటి లాభం లేదండి. ఇదిగోండి కొంచెం మ్యాచ్ కాలేదు, నాకు డౌట్ వచ్చింది. కొద్దిగా కొంచెం డౌన్ చేశాను అనమాట. పావు తక్కువ అంటే 6.25 పెట్టాను కదా, 6.25 కన్నా కొంచెం ఎక్కువ పెట్టాను. ఇప్పుడు కట్ చేసుకుంటాను అక్కడ. ఇక్కడ షేప్ బెల్ట్ అనుకుంటున్నాను, చూడాలి వస్తే పర్లేదు, లేదు అనుకుంటే మాత్రం మళ్ళీ నేను వేరే క్లాత్ తోటి జాయిన్ చేయాలన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. నాకైతే షేప్ బెల్ట్కి అయితే కూడా క్లాత్ వచ్చింది. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇటు సైడ్ కూడా అంతే, ఇలాగా. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.